నమస్తే, వెల్కమ్ టు SSN న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న నా బిడ్డన్న అధికారం తాడపల్లి గూడెంలో ఉంది. వెలగపల్లి వరప్రసాద్. తిరుపతి జిల్లా ఇంటింట ప్రచారంలో దూకుడు పెంచిన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. మహిళల సమక్షంలో చంద్రబాబు తన 74వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న నా బటన్ అధికారం తాడపల్లిగూడెంలో ఉంది. వెలగపల్లి వరప్రసాదరావు గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఉన్నా. నా అధికారం నా బటన్ నొక్కే అధికారం తాడపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధీనంలో ఉంటుందని ఉమ్మడి కూటమి బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు తెలిపారు. కోటపట్నంలో తెదేపా నాయకుల ఆధ్వర్యంలో వైకాపా నాయకులు తెదేపా తీర్థం పుచ్చుకున్న సందర్భంగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పడితే అప్పుడు ఊరందరూ కలిసి దాన్ని తరివి కొట్టాను. ఊరందరూ వచ్చేయారంట. ఆ పరిస్థితిలో వస్తాను తప్ప అంతకుమించి గొప్పతనం ఏమీ లేదు. నేను చూసి వచ్చిన వ్యక్తిని ఎవరు కూడా అక్కడ విశ్వాసం ఉంటే వారికి విలువ ఉండదు. ఎవరన్నా పార్టీ విశ్వాసం ఉన్నా విలువ ఉండదు, వారికి ఉన్న విలువ ఉండదు. వేరే ఎవరెవరో ఎక్కడెక్కడ వారి సహాయం వారు చేయడం జరిగింది. ఆ తర్వాత 19 నుంచి 24 వరకు నేను ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. అప్పుడు చేయవలసింది చేయడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో జరిగిన విషయం తెలియచేయాలంటే ఎక్కువగా అహంకారంతో కూడిన రాజకీయంగా ఏర్పడుతుంది. అది దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి, అవినీతి కూడా చాలా ఎక్కువైపోయాయి. అందుకనే పెద్దలాంటి వారు చాలామంది ఆలోచించి ఎక్కడ ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడడం జరిగింది. ఎన్డీఏ కూటమి కారకులు ఎవరంటే మన అనుభవంతులు, అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారు ఈ ఎన్డీఏ కూటమికి కారణం. ఎవరన్నా కనుక ఒకవేళ లేదు వైఎస్ఆర్ చాలా పెద్ద పార్టీ, దాన్ని ఓడించడానికి కొంతమంది కలవాలంటే అది నిజము కాదు. అది ఒక గారె వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే దానిలో భాగంగా చూపించడం జరిగింది. ఈ గ్రామాల్లో ఉన్న ఒక్కొక్క సచివాలయం కానివ్వండి, రైతు భరోసా కేంద్రం కానివ్వండి, నాడు నేడు కానివ్వండి, అలాగే ఇల్లు నిర్మాణం కానివ్వండి, అవన్నీ కూడా మోడీ గారి ద్వారా వచ్చినవి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సో ఆ విధంగా అన్ని విధాలు కూడా చేసుకుంటూ వస్తుంటే అప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సింది ఏమిటంటే ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి. రెండో కావాలా. లేదు నేను ఓట్ల కొరకు మళ్ళీ నేను రెండోసారి రాజకీయం చేసుకోవడం కొరకు, రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కొరకు అని చెప్పి నేను సంక్షేమం అన్న పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టుకోవడం, అప్పులు 12 లక్షలు పైగా చేసేయడం, కేంద్ర ప్రభుత్వ సర్పంచ్ డబ్బులు ఆయనే తీసేసుకోవడం. ఎవరు? ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. జెడ్పీటీసీ డబ్బులు ఆయనే, ఎంపీటీసీ డబ్బులు ఆయనే తీసేసుకుని, మున్సిపాలిటీ డబ్బులు ఆయనే తీసేసుకుని, జనరల్ ఫండ్, అలాగే కార్పొరేషన్ డబ్బులు ఆయనే తీసేసుకున్నారు. అది తీసేసుకుని కొన్ని ఏమన్నా గొప్ప సేవ చేశారా అంటే అది కాదు. ఒకసారి గెలిచా, నేను బటన్ నొక్కా, వారు ఏదో ఆయన సొంత సొమ్ము నొక్కినట్టు నేను బటన్ నొక్కా, నాకు సహాయం చేయమని చెప్తున్నారు. అది ఎవరెవరి డబ్బులు? కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజల డబ్బులు. ఆ తర్వాత అది చూసుకుంటే సర్పంచ్ డబ్బులు, ఎంపీటీసీ డబ్బులు, జెడ్పీటీసీ డబ్బులు ఇవన్నీ ఉన్నాయి. కనుక ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రజలంతా మభ్య పెడుతున్నారు. కనుక అప్పుడే కొత్త పథకాలు ఏమి పెన్షన్లు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. అప్పుడు ఆయన 2000 చంద్రబాబు గారు ఇస్తే ఆయన 3000 చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ 4000 చేస్తున్నారు. అమ్మఒడి ఆయన ఒకరికి ఇస్తే ఈయన 3-4 ఇస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఒక అవకాశం ఇవ్వండి, చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చేయగలపడం జరిగింది. దాంతోపాటు వారి సలహా మేరకు ఆఖరికి మన మోడీ గారు కూడా చేయగలపడం జరిగింది. ముగ్గురు కలిసి
ఈ అవినీతిని ఆపు చేయడానికి గత 5 సంవత్సరాల్లో జరుగుతున్న అవినీతి, ఈ అహంకారం, ఈ దౌర్జన్యం, ఈ దాదాగిరి ఆపడానికి అని చెప్పి అందరూ చేయడం కలుపుతున్నారు. ఒక ఊరు ఎమ్మెల్యే వెన్నెముకున్న సునీల్ వారే నిర్ణయిస్తారు ఏది న్యాయం, ఎవరికి ఏ పీట వేయాలని. అదే కనుక ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే బటన్ ఎక్కడో ఉంటుంది తాడేపల్లిలో లేకపోతే ఎక్కడో వాకాళ్ళలోనో లేకపోతే ఎక్కడెక్కడో ఉంటుందన్నా ఆ పప్పులు పోయిక ఏది న్యాయమో ఎవరికి ఏ పీట వేయాలో వాసం సునీల్ కుమార్ గారు అక్కడ చక్కగా సామాజిక న్యాయం పాటిస్తూ పెద్దవారికి పెద్ద అవసరాలు, చిన్నవారికి వారి అవసరాలు, సంక్షేమ అవసరాలు, వీరికి అభివృద్ధి అవసరాలు వారికి. సో ఆ విధంగా చేసుకుంటారు. మరలా నన్ను కనుక బీజేపీ తరఫున కమలం గుర్తుగా చేస్తే తిరుపతి జిల్లా ఇంటింట ప్రచారంలో దూకుడు పెంచిన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి చేరాలంటే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళి కుమారుడు మేరిక రేవంత్ చక్రవర్తి ప్రతి గడపకు తిరుగుతూ కరపత్రాల్ని పంపిణీ చేశారు. ఈయన వెంట కోట ఉప సర్పంచ్ గాది భాస్కర్, వైఎస్ఆర్సీపీ నాయకులు పలగటి వంశీరెడ్డి, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కోటలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థల వార్షికోత్సవానికి విచ్చేసిన జబర్దస్త్ రంగస్థలం మహేష్. ఎస్ఎస్ఎన్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. కోటపట్నంలోని ప్రగతి విద్యా సంస్థల 13వ వార్షికోత్సవానికి విచ్చేసిన జబర్దస్త్ రంగస్థలం మహేష్ విద్యా సంస్థల చైర్మన్ పసుపులెట్టి కిషోర్ బాబు వసతి గృహంలో తమ అనుభవాల్ని వెల్లడించారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ కుటుంబ సమేతంగా ఆయనకు స్వాగతం. ప్రజెంట్ నేను మన ప్రభాస్ అన్నది రాజాసాబ్ మూవీలో యాక్ట్ చేస్తున్నాను, ప్లస్ నాగ చైతన్య గారిది తండేల్ మూవీలో యాక్ట్ చేస్తున్నాను. అందుకని గడ్డం అయ్యి మన స్టూడెంట్స్ దగ్గరికి వద్దామంటే క్లీన్ షేవ్ తీసుకుని రావాలి, కానీ కుదరట్లేదు. ఆ సినిమా షూటింగ్ వల్ల మనం అలా గడ్డంతో రావాల్సి వచ్చింది. ఈ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి నేను మంచి ఎక్సైటింగ్గా ఉన్నాను. వాళ్ళు మంచి మంచి పార్టిసిపేషన్, డాన్స్ ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చూడడానికి ఇప్పుడు బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండి, నేను మీ రంగస్థలం మహేష్. శ్రీ ప్రగతి విద్యానికేతన్ మన పసుపులెట్టి కిషోర్ గారు ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రగతి విద్యానికేతనం కానీ, ప్రగతి హాస్పిటల్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. ఈ ఆతిథ్యం అయితే అదిరిపోయింది, చాలా బాగా చూసుకున్నారు. ఈ ఏరియా కూడా చాలా బాగుంది. పిల్లలకి ఉన్నతమైన విద్యని అందించడం కోసం ఆయన చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ స్కూల్స్ని నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా చాలా ఫ్రాంచైజీలు వస్తాయి శ్రీ ప్రగతి విద్యానికేతనం. నేను ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభలో చేస్తున్నాను. మన నాగ చైతన్య గారి తండ్రిలు, ప్రభాస్ సార్ది రాజ్యసభలో ఎంపీ చేస్తున్నాను. ఈ రంగస్థలంతో నాకు చాలా మంచి పేరు వచ్చింది. మన మహానటి కానివ్వండి, అది కానివ్వండి. ఈ ఏరియా అయితే బాగా అనిపించింది నాకు. తిరుపతి దగ్గరలో ఉంది కోట, మన నెల్లూరు దగ్గర. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం. మన శ్రీ ప్రగతి విద్యానికేతన్ స్కూల్ నుంచి మన కాలేజ్ దాకా ఉన్నట్ట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అదంతా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి. ఇక్కడికి పిలిచినందుకు మన పసుపులెట్టి కిషోర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి మెమరీ ఇచ్చారు. తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి మున్సిపాలిటీలో 1, 2 వార్డుల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధి వీధి తిరుగుతూ ప్రజల్ని మర్యాదపూర్వకంగా కలుస్తూ వారితో మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఈ 5 సంవత్సరాలు చూపిస్తామని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గం నుండి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మిని ఏ విధంగా ఆదరించి ఆశీర్వదించారో అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు. జనార్దన్ రెడ్డి, రాజలక్ష్మమ్మ వెంకటగిరి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు, కానీ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణ ఏమి అభివృద్ధి చేశారని అడిగారు. వారి తర్వాత వచ్చిన ఆనం రామనాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచి మంత్రి పదవి ఇవ్వలేదని, అదే పార్టీని విమర్శించడం, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం చేసి నేరని తెలిసి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు తొలగించి వారి స్థానంలో నన్ను సమన్వయకర్తగా పంపించారని తెలిపారు. వచ్చిన 1 సంవత్సరంలోనే నాకు సాధ్యమైన అభివృద్ధి పనులని చేశానని తెలిపారు. దానిలో
భాగంగానే ప్రతి సచివాలయానికి 50 లక్షలు తీసుకొచ్చామని అన్నారు. గడప గడపకు తిరిగినప్పుడు వారి సమస్యలు చూశాను, విన్నాను అని వాటిలో సాధ్యమైనంత వరకు వారి సమస్యల్ని పరిష్కారం చేశారని, సాధ్యం కాని పనుల్ని పై స్థాయికి తీసుకుని వెళ్లి వాటిని కూడా పరిష్కారం చేశారని తెలిపారు. నేదురుమల్లి కుటుంబం గురించి మీ అందరికీ తెలుసు. నమ్ముకున్న వారికి ఏమైనా ఆపద వచ్చిందంటే వారి యొక్క ఆపదను తీర్చడంలో ముందు ఉంటామని మీ అందరికీ తెలుసు. రాబోయే ఎలక్షన్స్ లో మీ అందరూ అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు తీస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణ, యచంద్ర, కలిమిల్లి రాంప్రసాద్ రెడ్డి, మస్తాన్ యాదవ్, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న కాలనీ, జగనన్న నగర్, నగరవాణం మన పట్టణానికి కావాల్సిన సదుపాయాలు పెరుగుతూ పోతున్నాయి. మున్సిపాలిటీ చేసింది అమ్మగారి హయాంలో 1 సంవత్సరంలోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టారా? అంటే 50 సంవత్సరాల ముందు చూపుతూ మనకు నీళ్ళ ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మన ప్రజలు వేసవి కాలంలో కూడా దాహార్తికి ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో కట్టారు. ఇప్పుడు అది సరిగా పనిచేయడం లేదా అంటారు. ఎవరి వల్ల? అమ్మగారు అయిన తర్వాత 10 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ. మన ఇంట్లో ఏదైనా చిన్న రిపేర్ వస్తే చేసుకుంటాం కదా, ఏమన్నా చేశారా? ఆ మోటార్లు పనిచేయడం లేదా అన్నారు. ఎవరు చేయాలా? ఆ సీట్లో కూర్చున్నాయనే కదా. 10 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఏమన్నా చేశారా? చేశాడు. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు, సెంట్రల్ లైటింగ్ తెచ్చాను అంటాడు, రైల్వే స్టేషన్ వచ్చి ఊరు దాకా. అది దేశం మొత్తం మీద చేస్తున్నారు, మనం కొత్తగా చేసిన కాదు. అవునా కదా? మరి ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, మన పార్టీ ఎమ్మెల్యేని గెలిపించాం. ఆయన ఏమైనా చేశారా? ఆయన అభివృద్ధికి ఆటంకం కలిగించారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా కలిగించి 1 సంవత్సరం క్రితం వెంకటగిరితో మమైక్యమైన నేదురుమల్లి కుటుంబం వచ్చి నన్ను మీ దగ్గరికి పంపించాడు, మన వాళ్ళని చూసుకోండి అని. ఈ 1 సంవత్సరంలోనే మన పట్టణానికి రాష్ట్రం అంతా సచివాలయానికి 20 లక్షలు ఉంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షలు ఇచ్చారు. అంటే 7 కోట్ల నిధులు మన పట్టణానికి. 6 కోట్లు ఖర్చు పెట్టాం అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు కట్టడంతో. ఎస్ఐ గారి చొరవతో 1.5 కోట్లు సెంట్రల్ లైటింగ్, ఏదైతే తెలుగుదేశం ఆయన చెప్తా ఉంటాడో సెంట్రల్ లైటింగ్ అని, దానికన్నా మెరుగ్గా మన పట్టణానికి అవసరం కాబట్టి అది పెట్టిస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీ ప్రగతి విద్యా సంస్థల 13వ వార్షికోత్సవానికి విచ్చేసిన జబర్దస్త్ యాక్టర్ మహేష్. కోట పట్టణంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థల 13వ వార్షికోత్సవానికి ప్రముఖ రంగస్థలం యాక్టర్ మహేష్ చిన్నారుల్ని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు పాల్గొని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చేసిన అతిథులకు విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ బాబు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వార్షికోత్సవంలో ప్రతిభాగంచిన విద్యార్థులకు మెమోంటోలు అధికారుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కోట ఎంఈఓ మస్తానయ్య, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ, రిటైర్డ్ హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జిల్లా కోటపట్నంలోని ప్రజలు పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోట తహసీల్దార్ నాగరాజురావు తెలిపారు. కోటపట్నంలోని ప్రజలు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోట తహసీల్దార్ నాగరాజురావు తెలిపారు. ఉద్యోగస్తులు వికలాంగులు ఓటు వేసేందుకు కార్యాలయాలని సంప్రదించి వారి యొక్క ఆధార్ కార్డు, ఓటర్ కార్డును అందజేయాలని ఆయన తెలిపారు. పీఓలు ఏపీఓలు వాళ్ళకేమో 5/5/2024 వాళ్ళకి ఓటు హక్కు వినియోగించడానికి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు సార్. మిగిలిన వాళ్ళకి ఇతర శాఖల పోలీసు సిబ్బందికి, ఆటో డ్రైవర్లు వీళ్ళకి కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంది కాబట్టి వారు 6/5/2024 సోమవారం రోజున ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు సార్. ఈ విషయం కస్టమర్ తెలియజేయడానికి తెలియపరుస్తాను సార్. నమస్తే సార్. ఈ మన ఎన్నికల్లో పాల్గొనే పోలింగ్ ఆఫీసర్స్కి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకోవడానికి మన దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయగలిగింది. అందులో మన మండలంలో ఓటు ఉన్న వాళ్ళంతా మన మండలంలో అదే తహసీల్దార్ కార్యాలయంలో 22/4/2024 లోపల వారు ఫారం పనులు అందజేసి దాంతోపాటు ఓటర్ గుర్తింపు కార్డు, ఉద్యోగ గుర్తింపు కార్డు, తర్వాత ఫారం పనులు పూర్తి చేసి మనకి కార్యాలయంలో అట్లాగే వాళ్ళ ఎన్నికల విధులకి ఇచ్చిన ఉత్తర్వులు కాపీ కూడా జత చేసి మన కార్యాలయంలో డీటీ గారికి అందజేసిన సార్ వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కలిగించబడుతుంది. అది 22/4/2024 లోపల అందజేయవలసిందిగా తెలియపరుస్తున్నాం. అట్లాగే వేరే జిల్లాల్లో కూడా ఓటు ఉన్నవాళ్ళు ఇక్కడ పనిచేస్తూ వేరే జిల్లాలో ఓటు అయిన వాళ్ళు కూడా మన కోట మండలంలో పాలనలో అర్జీని ఇవ్వాల్సిందిగా తెలియపరుస్తున్నాం. గూడూరు పట్టణంలోని సాయినగర్లో ఏర్పాటై ఉన్న కళ్యాణ మండపంలో నేడు టీడీపీ ఆధ్వర్యంలో ప్రజాగలంలో భాగంగా ఆడబిడ్డలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. వారి జన్మదినం సందర్భంగా గూడూరుకు వచ్చిన చంద్రబాబు చేత పార్టీ నాయకులు కేక్ కట్ చేయించారు. కేక్ కట్ చేసిన అనంతరం చంద్రబాబు బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావుకి, అలాగే గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్కి కేక్ తినిపించారు. ఈ కార్యక్రమంలో సుల్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ, ఎన్డీఏ కూటమి నియోజకవర్గ నాయకులు, ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనేక సమయాల్లో అనేక నిర్ణయాలతో మీ జీవితాలు ప్రభావితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందరికీ నల్లా కార్యక్రమంతో వస్తున్న మహా శక్తి మా ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఓటును తీసుకుంటామని అందరికీ గమనిస్తున్నా. అందుకే 4 కార్యక్రమాలు తీసుకున్నాం. మొట్టమొదటి 18 సంవత్సరాల పైబడిన ఆడబిడ్డలకి నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, ఇద్దరుంటే 36,000, ముగ్గురుంటే 54,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది మీరు చూస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున, ఒక పెద్దుంటే 15,000 తల్లికి వందనం, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, కొంతమందికి 5 మంది పిల్లలున్నా 5 మందికి 75,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. చదువు అనేది చాలా ముఖ్యం. ఆడబిడ్డ చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి.
నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్న ఆడపిల్లలందరినీ 5 సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాదు. జయకాంత్ రెడ్డి పేరు పెట్టామా? ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి, మోసపరెడ్డి, అందరినీ మోసం చేసి అతను ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని నన్ను అడుగుతున్నా. అవునంటే చేతులు చూపించిన అవునని. ఏది దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణం తప్ప ఏమీ లేవు. ఇసుక దోపిడీ, ఇసుక డిపోలు కూడా ఆయనవే, మద్యం షాపులు కూడా ఆయనవే, మద్యం తయారీ కూడా ఆయనదే, భూముల మీద కూడా ఆయనదే పెట్టను. ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తా ఉంది. అదే నా బాధ, ఆవేదన మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ గుర్తు చేస్తున్నాను. భవిష్యత్తులో నేను ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే ఆలోచన చేశాం, ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడతాం. నా జీవిత ఆశయం జీరో పావర్టీ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి. నా జీవిత ఆశయం అంటే ఈరోజు పేదరిక నిర్మూలన కోసం మాటలు మాట్లాడుతున్నా, మాటల్లో కాదు చేష్టల్లో చేసి చూపిస్తాను. అది జరుగుతుంది. ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే హామీ, పేదవాళ్ళకి ఇచ్చే హామీ, పేదరికం లేని సమాజాన్ని చూడడం నా జీవిత ఆశయం. సాధించి తీరుతానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు సంపద ఉండేది కావచ్చు, నీకందరికీ లోన్స్ ఇప్పించి నీ ద్వారా డబ్బులు సంపాదించి మీ కుటుంబానికి ఆర్థిక మంత్రిగా ఉండేదిగా మీ పెద్దలుడిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా ఆలోచించండి. ఇలాంటి ఒకటి కాదు, నేను చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టాను. అప్పట్లయితే ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్ పెట్టేవాడిని, మీరు చైతన్యం తీసుకొచ్చేవాడిని. తద్వారా ఈరోజు చూస్తే మహిళలు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక పని చేశాను. ఒక నిర్ణయం జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే ఆడపిల్లలే సాక్ష్యం. నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ పెట్టా. నాకు మగపిల్లలు ఒక మాట అడిగారు, సార్ మీరు ఎంత 33% పెట్టారు, మెరిట్లో ఎక్కువ వస్తారు, 2,60% ఆడబిడ్డ వస్తారు, మీరు 40% పిలిచిపోతున్నాం ఏమంటారంటే నేను మాట చెప్పాను. అయ్యా ఇన్ని రోజులు మీరు బాగా చదువుకున్నారు, మీరే పెద్దలు చేశారు, కొన్ని రోజులు మా హవా ఆడబిడ్డలు వదిలిపెట్టా, ఆడబిడ్డలు చేయగలుగుతారని చెప్పి 33% ఉద్యోగాల్లో 33% కాలేజ్ సీట్లో రిజర్వేషన్ పెట్టానా లేదా? అది పెడితే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఒకప్పుడు వరకట్నం ఉండేది, ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు పెద్ద సమస్య, ఎంత డబ్బులు ఇవ్వాలో తెలియదు. ఈ రోజు నేను చెప్తున్నా, నేను ఒక నిర్ణయం తీసుకుంటే రివర్స్ కట్నం వచ్చింది. మా ఆడబిడ్డలు మగబిడ్డల దగ్గర డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు మీ తల్లిదండ్రులు. అవునా కాదా ఒకసారి చెప్పలేదు. నా ఆలోచన ఒకటి, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ పేదవాళ్ళ అభివృద్ధి చేయాలనే ద్వేషం తప్ప నాకు వేరే కోరిక ఆలోచన లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను బ్రతికేది ఈ పేదవాళ్ళ కోసం, తెలుగు జాతి కోసం చేస్తున్నా. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, చాలా మంది రాజకీయ నాయకులు ఉంటే ఇప్పుడే వరప్రసాద్ చెప్పినట్టు ఇక్కడ సిలికాన్ ఉంది, ఎక్కడ దోచుకోవాలని ఆలోచిస్తారు. స్వర్ణముఖి రివర్ ఉంది, అందులో ఇసుక ఏ విధంగా దోచుకుని తద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలి
ఇక్కడ ఉండాలి, దాన్ని మళ్ళీ మీ ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ రావాలి, మీ పిల్లలకు ఉద్యోగం రావాలని మాత్రమే ఆలోచించాం. స్వర్ణముఖి నదిలో చూస్తే ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచి ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రి మరుణ ఆలోచించాను. ఈరోజు మీరు చూస్తున్నారు కొన్ని వందల వేల లారీలు ఇసుకంతా కూడా ఈ బకాసులు మాయం చేసే పరిస్థితికి వచ్చింది, దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచనంతా ఒకటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఆడపిల్లలు చూశారు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, ఆ ఆడపిల్లని బాగా చదివించి మంచి ఉద్యోగాలుగా వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఈ ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అది నా కళ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది దేశానికి అందించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మూడోది, దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను, దాన్ని దీపం ఆపేశారు. మళ్ళీ ఆలోచిస్తున్నా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసుకుపోయే పని చేస్తానని మా ఆడపిల్లలందరికీ ఆలోచిస్తున్నా. 4 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇంట్లో నుంచి బయలుదేరితే డబ్బులు ఎత్తుకోవాలి. ఇప్పుడు ఏ బాధాలు దర్జాగా బస్సు ఎక్కండి, నా పేరు చెప్పండి, మా డ్రైవర్ చంద్రన్న ఆయన కమిషన్ ఇచ్చారని చెప్పండి, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పండి, దర్జాగా ముందుకు వెళ్ళండి. పిల్లలు చదువుకోవాలంటే మీరు కావాలని నెల్లూరు పోవాలని చదువుకొని మళ్ళీ రండి, తిరుపతి పోవాలని చదువుకొని మళ్ళీ రండి. ఆ ఏర్పాటు చేసే బాధ్యత ఆదరణ ఒకసారి మీ అందరికీ ఇస్తున్నా. ఈ 4 చేసిన తర్వాత నేను ఆలోచించాను, ఏదైతే జగన్మోహన్ చేసి కార్యక్రమం 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు పదులు కింద దోచేస్తాడు, 1000 రూపాయలు సొంతానికి లాగేస్తాడు. అవునా కాదా ఆలోచించండి. అంటే మీకు ఇచ్చేది ఆడబిడ్డ కోసం ఆసరా అంటాడు, పెన్షన్ అంటాడు, అవన్నీ కొత్తగా. నేనే 200 రూపాయలు ఉంటే 2000 రూపాయలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాట్లాడుతున్నాను, భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషన్స్ వస్తారు. ఏమైనా నీకెంత వస్తుందంటే అతను 50,000 వస్తుందంటాడు. ఏమన్నా నీకెంత వస్తుందంటే నాకు 75,000 వస్తుంది సార్ అంటారు. అంటే మగవాళ్ళ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలు నా ఆడపిల్లలకు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చదువు. అవునా కాదా అడుగుతున్నా. అందుకే ఇంకొక పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మిమ్మల్ని కష్టాలు చూశారు. వంట చేయాలంటే పెద్ద సమస్య. ఆ రోజు వంట చేస్తే వంటింట్లోకి బయటకు వస్తే ఎక్కడ చూసిన చెమట వచ్చి కళ్ళలో నీళ్లు వచ్చి కడుపులోకి ఈ యొక్క పొగ పోయి అనారోగ్య సమస్యలు వచ్చేవి. నేను ఉంటే మా తల్లిని చూశా, ఆ స్ఫూర్తిని గుర్తుపెట్టుకున్నా. నా తల్లి వారుగా నా ఆడబిడ్డలు కష్టపడకూడదని ఇప్పుడుగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకొక పక్కన మరుగుదొడ్డి ఉండేది కాదు. మరుగుదొడ్డి లేకుండా తెల్లవారుతో 6 గంటల లోపల మగవాళ్ళు లేచే లోపల రోడ్డు పక్కన పొలాల పక్కన మీరంతా మరుగుదొడ్డికి పోయేవారు. అది చూసిన తర్వాత బాధపడి మా ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలని మీ అందరికీ ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా నేను తెలియజేస్తున్నా.
ఆడపిల్లలకు అవసరమైన ప్రతి ఒక్కరిని శ్రద్ధ పెట్టాలి. కళాల పిల్లలుంటే వాళ్ళకందరికీ కూడా ఏవైతే ఆధునీకరణలో ఏమేమి వస్తుంటాయో కాస్మెటిక్స్ అయితే కాలేజీ వెళ్ళినప్పుడు మగ పిల్లల కంటే 4 రెట్లు ఆడపిల్లలకు పండించి వాళ్ళు కాపాడారంటే అది నా ప్రత్యేకమైన శ్రద్ధ ఆడబిడ్డల మీద. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, సమాజంలో మగ ఆడ తేడా లేదు. ఇంకొక మాట చెప్పాలంటే మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, మా ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. అంటే ఎప్పుడైనా రైట్ హ్యాండ్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెంగ్త్ తక్కువ కూడా అవునా కాదా? అందుకే మా ఆడబిడ్డలు నేను చూశాను, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ కావాలి, కానీ ప్రతి ఒక్క ఇంటికి ఫైనాన్స్ ఇవి చేస్తూ అన్నదాతలు అనుకుంటాయి. కొన్ని ఆడబిడ్డలు కూడా రైతు ఆడబిడ్డలు ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, కౌలు రైతులు ఉన్నారు. అందుకే కౌలు రైతులు అనుకుంటాం, రైతు కూలీలు అనుకుంటాం. రైతు కూలీలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ పెడతామని మీ అందరికీ గమనిస్తున్నా. అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ గమనిస్తున్నా. సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. అదే సమయంలో మళ్ళీ వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. రైతే రాజుగా ముందుకు పోతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ముసలివాళ్ళందరికీ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. పింఛన్ ఇచ్చింది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, పెంచింది తెలుగుదేశం పార్టీ, మళ్ళా పెంచబోయేది తెలుగుదేశం పార్టీ. ఇంటి దగ్గరనే ఇస్తాం, 1వ తారీఖు ఇస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం, సేవ రాజకీయాలు చేయం. నిన్న మీరు చూస్తే ఇంటి దగ్గర పింఛన్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా వాళ్ళందరినీ ఎండలో తీసుకొచ్చి కొంతమందిని చంపేసి ప్రభుత్వం హత్యలు చేసి సేవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో ఉంటే ఇస్తున్నా, ఇంటి దగ్గరనే ఇస్తాం. 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం. పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్కి వచ్చాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి జూన్ నెలలో పెంచిన పింఛను మీకు ఇచ్చారు. ఈ బాధ్యత మాదిరి నేను అందరికీ గమనిస్తున్నా. ఇవి చేస్తూనే ఇంకో పక్క వికలాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాం. వాలంటీర్స్ కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తామని అందరికీ గమనిస్తున్నా. తమలో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో మద్యం నాశరకం వచ్చిందా లేదా అడుగుతున్న ఆడబిడ్డలు. విచ్చలవిడిగా అలాంటి మద్యం తాగడం. రెండోది గంజాయి. ఎక్కడ చూసినా గంజాయి ఏ చిన్న కొట్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. అంటే మన నిత్యావసర వస్తువులు దొరకవు, కానీ గంజాయి మాత్రం ఎక్కడికక్కడ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఒక్కసారి పొరపాటున మన పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే, డ్రగ్స్ అలవాటు పడితే ఇంకా మన చేతుల్లో ఉండరు. ఏ ఒక్క రోజు ఎప్పుడైనా సమీక్ష చేసే వాహనం అడుగుతున్నా, కంట్రోల్ చేసే వాహనం అడుగుతున్నా, గంజాయి తాగిన వాడికి తల్లికి పిల్లలకి వ్యత్యాసం తెలుస్తుందో తల్లి మీరే చెప్పని అడుగుతున్నా. అలాంటి పరిస్థితి తీసుకొచ్చి లాంగ్ సమస్య తీసుకొచ్చారు. ఆడబిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా చేశారు. మీరు ఎక్కడన్నా ధైర్యంగా ముందుకు పోవాలంటే ఇలాంటి గంజాయి తాగినవాడు, లిక్కర్ తాగినవాడు, డ్రగ్స్ తాగినవాడు ఏం చేస్తామని భయపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజున దిశ అన్నాడు, లేని చట్టాన్ని గురించి చెప్పాడు. దిశ చట్టం వల్ల నేను అడుగుతున్నా, ఈ అబద్ధాలతో చెప్పేది దిశ చట్టం ద్వారా అందరినీ కంట్రోల్ చేశారంటాడు. అసలే చట్టమే లేదు. నిర్భయ చట్టం ఉంది, కనీసం ఆ నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.
మీరు ఒక పని చేయాలి. మా ఆడవాళ్ళందరికీ తెలివితేటలు ఉన్నాయి, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా తల్లి? ఉన్నాయా? తెలిపి పెట్టండి. అందరికీ సెల్ ఫోన్ ఉన్నాయి. క్యాలిక్యులేటర్ పెట్టుకోండి. సెల్ ఫోన్లో లెక్కేయండి. నేనున్నప్పుడు కరెంటు ఛార్జ్ ఉంటుంది, ఇప్పుడు కరెంటు ఛార్జ్ ఉంటుంది. నెలకు కరెంటు ఛార్జీ ఎంత అదనంగా పడతా ఉంది? 5 సంవత్సరాలకి ఎంత కరెంటు ఛార్జీ అదనంగా పడింది? 2, నేనున్నప్పుడు మధ్య రేట్ 60 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు పెరిగింది. 140 రూపాయలు. అవునా కదా తల్లి? 140 రూపాయలు రోజుకైతే నెలకి ఎంత అవుతుంది? 4,200 రూపాయలు. సంవత్సరానికి ఎంత అవుతుంది? దగ్గర 50,000. 5 ఏళ్ళకి ఎంత అవుతుంది? 2,50,000. ఒక్క మధ్యలో ఈ జలగా మిమ్మల్ని పట్టి పీడించేది 2,50,000 అని చెప్పి తెలియజేస్తున్నా. ఇదైన తర్వాత నిత్యావసర వస్తువుల ధర లెక్కేయండి. ఒకప్పుడు బియ్యం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, చక్కెర ఎంత ఉంది, పప్పు ఎంత ఉంది, అన్ని కూడా లెక్కేయండి. లెక్కేసి ఎంత డబ్బులు ఎదుర్కొనిస్తున్నారో లెక్కేసుకోండి. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ రేట్లు చాలా సులభమైపోయింది. కానీ సమస్య సృష్టించిన సంపద ఈ పేదవాళ్ళు కాకుండా కొంతమంది కోటీశ్వరులు లక్షల కోట్లు సంపాదించే పరిస్థితి వచ్చారు. నేను ఇది కాకుండా అనునిత్యం ఆలోచించి పేదవాళ్ళు ఏ విధంగా పైకి రావాలో తేవడం, జన్మభూమి లాంటి స్ఫూర్తినివ్వడం, 20% పైన ఉండేవాళ్ళు కింద నుండి 20% పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ. తప్పకుండా దీనికి శ్రీకారం చుట్టాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ మహిళలు ఉన్నారు. ఎంత చైతన్యం ఉందంటే మా మహిళల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది. ఒకప్పుడు మీరు ఒకసారి చూడండి, 20-30 సంవత్సరాలకు ముందు ఏమో ఆడబిడ్డలు మీరు బయట వచ్చేవాళ్ళ ఇంట్లో నుంచి రానిచ్చే వాళ్ళ మగవాళ్ళు మిమ్మల్ని. మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలు చదివించాలి, చదువు ముఖ్యమని నిర్ణయించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఎవరా కాదా? అమరావతి మహిళా యూనివర్సిటీ పెట్టారు. అక్కడి నుంచి ఒక స్ఫూర్తినిచ్చారు. రెండోది, ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని ఆస్తిలో సమానం ఇచ్చారు. పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ నాన్న సంపాదించిన ఆస్తిలో మీ అన్నకు తమ్ముడికి కూడా కాదు, మీకు కూడా హక్కు ఉంది. ఆ హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. మూడోది, ఇంటికి పరిమితం కాకూడదు. వేదిక పైన ఎక్కువగా మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు. భవిష్యత్తులో మగవాళ్ళ కంటే మీ ఆడబిడ్డలే ఎక్కువ ఉండే రోజు వస్తుంది. అందుకే చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ రావాలి. నా ఆకాంక్ష తొందరగా వస్తుంది. 2029కి 33% రిజర్వేషన్ కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రారంభించండి ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటిసారి 8% రిజర్వేషన్లు సర్పంచ్లుగా, ఎంపీలుగా, జడ్పీ చైర్మన్లుగా ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు. అది చరిత్ర. నేను ఒకసారి అడుగుతున్నా, నేను డాక్రా సంఘాలు పెట్టక మునుపు ఏమో మీరు బయట వచ్చేవాళ్ళ అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి. చిన్నప్పుడు మీరంతా తల్లిదండ్రుల పైన ఆధారపడేవాళ్ళు, తల్లి తండ్రి ఆలోచించేవాళ్ళు. ఈ అమ్మాయికి చదివించినా ఎప్పుడో కై చేతుల్లో పెట్టాలి కాబట్టి చదివించకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసి వదిలించుకుంటామని ఆలోచించే రోజులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న నా బిడ్డ నా అధికారం తాడపల్లిగూడెంలో ఉంది వెలగపల్లి వరప్రసాదరావు. తిరుపతి జిల్లా ఇంటింటి ప్రచారంలో దూకుడు పెంచిన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. మహిళల సమక్షంలో చంద్రబాబు తన 74వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSN న్యూస్.